కోల్కతా ప్రభుత్వ వైద్యశాలలో జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్యను నిరసిస్తూ హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు జూడాలు. మృతి చెందిన వైద్యురాలు కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు జూనియర్ డాక్టర్లు. Whatever incident happened, it is very disturbing for all of us. First, the girl in me is very disturbed, and whatever happened is so unfair. And more than that, only oka girl ka adi kuda oka doctor, adi kuda oka post graduate, that too when she is doing duty 36 hours duty continuous ga chestu aa time lo middle lo ila avvadam, it is very shocking and it is very unacceptable. ఈ ఇన్సిడెంట్ అంతా జరిగి ఇన్ని డేస్ అవుతున్నా కూడా ఇంకా ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము స్ట్రైక్ స్టార్ట్ చేసాము. వీ బ్యాన్డ్ ఆల్ ద ఎలెక్టివ్ అండ్ ఓపీ సర్వీసెస్ అండ్ వీ ఎక్స్పెక్ట్ ద సపోర్ట్ ఆఫ్ ఎవ్రీబడి. అండ్ వాట్ ఈస్ వెరీ సాడ్ ఇస్ ఓన్లీ డాక్టర్స్ ఒక్కలే రెస్పాండ్ అవుతున్నారు. జనరల్ పబ్లిక్ ఇంకా అవేర్నెస్ రావట్లేదు అసలు ఏం జరిగింది అని. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ దట్ every citizen of India should actually participate in the strike and should understand what we are going through and the difficulties we are facing during duties, lack of proper rooms, even not just in Gandhi. After working in Gandhi, when I worked in Vanasthalipuram, I noticed that the facilities are even bad here. There is no proper security for doctors working even in the area hospitals and PH. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో ఆందోళనకు దిగారు మల్లారెడ్డి హాస్పిటల్ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు. కోల్కతాలో డాక్టర్పై జరిగిన అత్యాచారం ఘటనకు నిరసనగా సూరారం చౌరస్తా వరకు నిరసన ర్యాలీ తీశారు. అత్యాచారం చేసిన నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, నర్సులు, జూనియర్ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. Voice raise chesi. If we are not supporting our female doctors, this is a high time that we report and we condemn. This is must. Because ఇది చేయకపోతే ఫ్యూచర్ జనరేషన్స్కి ట్రీట్మెంట్ విల్ బి వెరీ డిఫికల్ట్. మనము ఇప్పుడు కనుక వాయిస్ రేస్ చేసి ప్రతి ఒక్కరు మెడికల్ కమ్యూనిటీ ఒక్కరికి మాత్రమే కాదు ఇది ఎఫెక్ట్ అయింది. చనిపోయింది ఒక ఫీమేల్, అయింది ఒక రాత్రి పూట. అండ్ దెర్ ఇస్ అ బిగ్ థింగ్ విచ్ ఇస్ బిహైండ్. దే ఆర్ మోర్ దెన్ 10 అక్యూజ్డ్ పీపుల్, బట్ వీ హావ్ గాట్ ఓన్లీ వన్ అండ్ వీ ఆర్ బ్లేమింగ్ దట్ పర్సన్. దట్ దెర్ ఇస్ అ strange action to be taken on all the people whoever might be, irrespective of intern or whatever might be. But whatever has happened is not supposed to happen. We should stand for this. డాక్టర్స్ అనేది ఒక ఎంతో మంచి ప్రొఫెషన్ సార్. అది ఘటన అయింది ఓన్ కాలేజ్, ఓన్ హాస్పిటల్లో. అక్కడే సేఫ్టీ లేనప్పుడు ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుంది? సరే, అమ్మాయి ఏమైనా బట్టలు ఖరాబ్ చేసుకుందా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమా, రోడ్ పైన తిరుగుతుందా? అదేం లేదు కదా. ఓన్ కాలేజ్ లో సెమినార్ హాల్లో 36 hours డ్యూటీ చేసిన ఒక అమ్మాయికి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే, రోడ్ పైన వెళ్తున్న ఒక అమ్మాయికి ఎలాంటి సిచ్యువేషన్ రావాలి? బీయింగ్ అ డాక్టర్ అలాంటి సిచ్యువేషన్ ఒక అమ్మాయి ఫేస్ చేస్తుందంటే వి డోంట్ నో అసలు ఎలాంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం అనేది. ఇది ఎంతమందికి తెలుసు? అసలు ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ మేము ఇంత ర్యాలీ చేసినాం, ఇంత ప్రొటెస్ట్ చేసినాం కదా. ఐ డోంట్ థింక్ ఒక 10% మందికి కూడా తెలుసాము. ఇక్కడ హాస్పిటల్లో మేము వస్తుంటే ఇప్పుడు పేషెంట్స్ మాట్లాడుతున్నారు అసలు ఏమైందమ్మా అని. అసలు ఎవరికి తెలుసు?